నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగే మన ఛానల్లో ఎన్నో విశేషాల గురించి నిరంతరం చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ రామనామం అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు ఏదైనా ఉంది అంటే అది ఆంజనేయ స్వామి. ఎందుకు అంతటి భక్తిపరుడు అని తెలుసుకుంటూనే ఈ హనుమాన్ జయంతిని ఏ విధంగా జరుపుకోవాలి, పూజా విధానం ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమాన్ జయంతిని అసలు రెండు రకాలుగా 2 సార్లు చేసుకునే ప్రయత్నం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కారణాలు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్, మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్పి సుధ గారు. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎలా చేసుకోవాలి అసలు హనుమాన్ జయంతి అనగానే ముందుగా అసలు రామనామమే గుర్తొస్తుంది అందరికీ కూడా. సో ఎందుకు అంతటి భక్తిపరుడు అని వివరిస్తూనే అసలు జయంతి విశేషాలు ఏమిటి చెప్పండి. తప్పక. నువ్వు ఇందాక అనుకున్నట్టు, అంతే ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు 2 రోజుల్లో హనుమాన్ జయంతి చేసుకుంటారనమాట. అదేంటంటే మనకి ఉత్తర భారతదేశంలో డిఫరెంట్గా చేస్తారు, మనకి డిఫరెంట్గా, మనం ఎక్కడ చేసుకునేది డిఫరెంట్. అది ఎక్కడ చెప్పబడిందంటే పరాశర సమితిలో ఉంది. ఇప్పుడు రామాయణం అనేది మనకి వాల్మీకి రాశారు కదా, అది దాంట్లో లేకపోతే మనం రెఫర్ చేయవలసింది పరాశర సమితి అనమాట. దాంట్లో ఏమో హనుమంతుడు పుట్టింది వైశాఖ మాసం దశమి, అది ఒక సాటర్డే, పూర్వభద్ర నక్షత్రం అని చెప్పి ఉందన్నమాట. సో అది ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం హనుమాన్ జయంతి చేసుకుంటాం. ఇప్పుడు వైశాఖ మాసమే. అలాగే చైత్ర పౌర్ణమికి చేసుకుంటారు. ఇక్కడ 2 డిఫరెంట్ ఇవి థింకింగ్ వస్తుందంటే ఏంటంటే, మనం అంతా చంద్రమానం చేస్తాము, కొంతమంది నార్త్ ఇండియన్స్ సూర్యమానం చేస్తారు. సో ఆ పౌర్ణమికి వాళ్ళు చేసుకుంటారు. తర్వాత మనం చేసుకునేదేమో వైశాఖం, అంటే చంద్రమానం. వైశాఖ మాసంలో మనకి దశమి రోజు, అంటే బహుళ దశమి, అంటే ఏంటంటే శుక్లపక్షం కాదు, కృష్ణపక్షం అన్నమాట. ఆ రోజు పూర్వభద్ర నక్షత్రం అని కూడా చెప్పున్నారు. చాలా మంది ఏంటంటే ప్రాబ్లం ఏమిస్తారంటే జయంతి అనకూడదు అని చాలా వివరణ చెప్తూ ఉంటారనమాట. కానీ యూజువల్గా ఏంటంటే జయంతి అనేది మనకి దేవతామూర్తులకి, దేవతలకి మనం చెప్పుకునే వాళ్ళం పుట్టినరోజు అని. అదే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు ప్రముఖులు ఉన్నారు కదా, చాలా మంది ప్రముఖులు, పొలిటీషియన్స్ ఉంటారు, లేకపోతే లీడర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా జయంతి అని పెట్టి, అందుకని దేవతామూర్తులకు కూడా జయంతి పెట్టకూడదు అనే ఒక విశేషణ వచ్చింది. అసలు మన సనాతన ధర్మం మాట్లాడినా, లేకపోతే మన ఋషుల గురించి మాట్లాడినా, వాళ్ళు ఎంత దాంట్లో ఆడితేరిన వాళ్ళు పెట్టిన ఒక మాట. మనం కొత్తగా ఏం జయంతి అని పెట్టుకోవట్లే, హనుమాన్ జయంతి కానీ నరసింహ జయంతి ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. సో అంటే ఏంటి, పుట్టినరోజు మనం ఒకటి గుర్తు పెట్టుకున్నాం అనమాట. అంటే ఒకటి మార్క్ చేసుకున్నాం అనాలి, మార్క్ ద క్యాలెండర్ అంటాం కదా, అలా మార్క్ చేసుకున్నాము అని. సో జయంతి అనేది అనాదిగా మనకి వస్తుంది, అంతే కదా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎప్పుడు హనుమంతుడిని తలుచుకున్న భక్తి. అంటే ఏంటి భక్తి అంటే, రాముల వారు అంటే అంత అపారమైన భక్తి ఆయనకి. ఎందుకు భక్తి వచ్చిందంటే, ఎవరు పిన్ పాయింట్ అయితే చేయలేరు, ఎందుకంటే దేవతామూర్తులు బోళ్ళంత మంది ఉన్నారు. కానీ ఎప్పటికైనా మన హనుమంతుడి గురించి తలుచుకుంటే కూడా ఆంజనేయ పుత్రుడు, వాయుపుత్రుడు, అంటే వాయుకి మానసిక పుత్రుడు అని చెప్పుకోవాలి. అంటే ఏంటి, ఆయన ఎనర్జీని ఇచ్చారు. మానసికం అంటే ఏంటంటే థాట్ పవర్ ఆర్ ఎనర్జీ అనుకుందాం. అంటే ఏంటంటే మనకి శారీరకంగా పుట్టిన అతను కాదు, ఆంజనేయ దేవికి పుట్టిన అతను. సో అంజనీ పుత్ర అని చెప్తాము. అలాగే మనం ఇంకోటి కూడా విశేషం ఏంటంటే, సూర్యుడి దగ్గర ఈయన అన్ని నేర్చుకున్నాడు. సూర్య భగవానుడే అన్ని నేర్పారు, ఆయనకి విద్య నేర్పారు. అంటే ఎంత వేగం ఉండాలి, మైండ్ అండ్ బాడీ రెండు. సో లా ఆఫ్ అట్రాక్షన్ మనం తీసుకొచ్చాము అంటే, ఆయనకి ఫస్ట్ ఏం చెప్తాం అంటే వేగం, అంటే స్పీడ్ ఆఫ్ థాట్ అండ్ స్పీడ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా. మనకి బాడీ అండ్ మైండ్ ఎప్పుడు రెండు కరెక్ట్గా ఉందో, అంటే బ్యాలెన్స్ అయ్యి ఉందో. సో మనం ఎప్పుడు మన బాడీ, నాట్ ఓన్లీ ద బాడీ, ద మైండ్ మన బాడీని ఎప్పుడు వింటుందో, ఆ బాడీ మైండ్కి ఎక్కడ అనుకూలంగా ఉందో రెండు ఉన్నప్పుడు ఆ స్పీడ్ అనేది వస్తుంది. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా అన్ని బాగా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ స్పీడ్. మనం తర్వాత హనుమంతుడు ఎప్పుడు రామాయణంలో వస్తారు, కిష్కింధాకాండ, అప్పటి నుంచి రామాయణం ఊపందుకుంటుంది, చాలా ఊపందుకుంటుంది. ఎందుకంటే ఆయన ఇచ్చింది ఏంటి, ఫ్రెండ్షిప్ ఒకటే కాదు, సుగ్రీవుడితో ఇచ్చారు, వాలి వధం అవుతుంది,
ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన సంకల్పం, ఎంత సంకల్ప బలం, దృఢ బలం అంటాం కదా, ఆ సంకల్ప బలం. ఎందుకని ఇవంతా దేవతామూర్తులే, హనుమంతుడు కూడా దేవతామూర్తి. ఆయన ఏంటంటే అందరు దేవతలు ఆయన్ని బ్లెస్ చేశారు. ఎందుకంటే రాముల వారికి అవతారం ఎత్తినప్పుడు, అంటే విష్ణుమూర్తి అవతారం ఎత్తినప్పుడు ఈయన హెల్ప్ చేస్తారు అని, అంతే కదా, ఆయన చేయవలసింది చేశారు. అలాగే బ్రహ్మదేవుడు ఆయనకి చిరంజీవిగా ఉండమని ఇచ్చారు, అన్ని విద్యలు ఇచ్చారు. అలాగే ఏంటంటే బ్రహ్మాస్త్రం ఈయన మీద పనిచేయదు అని ఇచ్చారు. అలాగా ఏంటంటే పొంతం కుదిరింది అని చెప్పాలన్నమాట. అంటే ఏంటి, భక్తి అనేది, అంటే అంత అపారమైన భక్తి, అపారమైన స్నేహం రాముల వారితోటి. సీతామ్మవారిని వెతికి వచ్చింది కూడా ఆయనే. సుందరాకాండ కిష్కింధకాండ అయిన తర్వాత మనకి సుందరాకాండ మొత్తం ఊపందుకుంటుంది రామాయణం. అప్పటి వరకు కొంచెం బాలకాండ, మళ్ళీ ఏమో మ్యారేజ్ అవ్వడం, ఇవన్నీ స్లోగా జరిగినాను. ఒక్కసారి హనుమంతుడు ఎంటర్ అయిన తర్వాత ఊపందుకుంటుంది. అండ్ స్పీడ్, అదే నేను ఇందాక నుంచి చెప్పేదంటే ఆ వేగం. సో భక్తి అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది హనుమంతుడే. ఇంకో విశేషం మనం ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనకి అస్ట్రాలజీలో కూడా, ఎందుకంటే ఈయనకి అందరి బ్లెస్సింగ్, అందరి దేవతల బ్లెస్సింగ్ ఉన్నాయి కనుక శని భగవానుడు ఏమి చేయలేరు. ఎప్పటికైనా పరిహారం మనం చేయాలి అంటే మనం హనుమంతుడిని చెప్తాం, హనుమాన్ చాలీసా చెప్తాం అన్నమాట. సో మనకి హనుమాన్ చాలీసా ఇచ్చింది కూడా ఏంటంటే తులసీదాస్. తులసీదాస్ అప్పుడు ఏంటంటే మనకి అన్ని సాంస్క్రిట్లో ఉండేవి, అందరికీ అర్థమయ్యేది కాదు. సో చాలీసా అంటే 40 లైన్లని అర్థం. అంటే ఇంకోటి ఏంటంటే ఒక 4 నామలో ఏది రావడం, 2 లైన్స్ దాన్ని మళ్ళా విభజించుండారనమాట. సో ఇలాగా ఏంటంటే హనుమాన్ చాలీసా అందరికీ అందుబాటులో ఉండాలి, అర్థం అవ్వాలి అని చెప్పడానికి అది ఇచ్చారనమాట. సో శని భగవానుడి ఎప్పుడైనా శని చాలీసా కానీ హనుమాన్ చాలీసా, నేనే చాలా దాంట్లో చెప్పాను, హనుమాన్ చాలీసా చదువుకుంటే ఏంటంటే శని ఏవి చేయలేరు. ఆయన అంత ప్రీతి ఉంటే, హనుమాన్ మీద ప్రీతి ఉంటే కనుక వాళ్ళకి అన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే బెనిఫిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది హనుమాన్ చాలీసా చదువుకున్నప్పుడు. అదొకటి కాకుండా ఇంకోటి ఏంటంటే భయం లేకుండా ఉంటుంది. మనం చిన్నపిల్లలకు కూడా హనుమాన్ చాలీసా చెప్తాం, నేర్పిస్తాం కూడా. 5 ఏళ్ళ 6 ఏళ్ళ వాళ్ళకు కూడా, ఇది వరకు అమ్మమ్మలు తాతమ్మలు ఈ కాలం మనం చెప్పలేము కానీ నేర్పించేవాళ్ళు. ఎందుకంటే భయం ఉండదు. ఏంటంటే ప్రేత భూత పిశాస దేనికి భయం ఉండదు. అండ్ ఆల్సో ఏంటంటే మనం ఏదైనా మనం అనుకున్నప్పుడు, సంకల్పం చేసినప్పుడు తప్పక మనం పూర్తి చేస్తాము అని చెప్పడానికి హనుమాన్ చాలీసా చదువుకోమని ఎక్కువ చెప్తాం. హనుమంతుడిని కూడా తలుచుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆయనకి పరిపూర్ణంగా అందరు దేవతామూర్తుల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పా కదా, బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని వరం ఉంది ఆయనకి. అలాగే ఒకళ్ళ హెల్ప్ కావాలి, మనకి సపోర్ట్ కావాలి అన్నప్పుడు, మనతో పాటు నలుగురు మనతో ఉన్న వాళ్ళు సహకరించాలి అన్నప్పుడు కూడా హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ ఏదైనా మంత్రం కానీ తలుచుకోమని చెప్తాం, అష్టోత్తరం కానీ ఏదైనా సరే. ఎందుకని ఆయన అంత సపోర్ట్ రాముల వారికి ఇచ్చారు. నాట్ ఓన్లీ దట్, రాముల వారికి ఒక దారి అని చెప్పను, ఆనందాన్ని ఇచ్చారు. ఇప్పుడు రావణాసుడు సీతావారిని తీసుకెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. సో హనుమంతుడు సంకల్పం మూలాన్ని అది తెలిసింది. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి అంటే, మనకి చూడ్డానికి కోతి రూపమే చెప్పుకుంటాం, కానీ ఏంటంటే అలా చిన్నగా మళ్ళీ ఏంటంటే దాంట్లో నీరసంగా ఎలా ఉంటుంది, వంగిపోయి అలా ఉన్న ఒక కోతి రూపం కదా హనుమంతుడిది. కానీ ఆయన లోపల ఉన్న శక్తిని జాగృతం చేశారు. ఎలా జాగృతం చేశారు, అది భక్తి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే దేవతామూర్తుల ఆశీర్వాదం. ఇవి 2 ఉన్నాయి కనుక ఆయనకి అంత అపారమైన భక్తి రాముల వారి మీద కలిగింది. ఆయనకి దారి చూపించడం అనేది జరిగింది హనుమంతుడు, అండ్ ఆల్సో సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయనకి ఫ్రెండ్స్ కూడా ఏంటంటే వానర సైన్యమే అయ్యారు లాస్ట్కి. ఎవరైనా సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళే. దాని తర్వాత సీతమ్మ వారిని కనుక్కున్న తర్వాత కూడా పట్టాభిషేకం అయినప్పుడు యాక్చువల్గా రాముల వారికి ఏమో ఇంద్రుడు పర్ల్స్ ఇచ్చారంట, పర్ల్ చైన్ చాలా అందంగా ఉంది. అదొక ఆనందాన్ని ఇచ్చింది అనమాట. ఆనందాన్ని ఇచ్చినప్పుడు సీతాదేవికి, ఇది సీతాదేవి దగ్గర ఉంటే బాగుంటుందని సీతాదేవికి ఇచ్చినప్పుడు ఆవిడ మళ్ళా హనుమంతుడికి, ఎందుకంటే ఇద్దరికి ఆనందం తెచ్చిన అతను హనుమంతుడు.
సో ఇన్ని చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. అంటే చదువుకుంటూ ఉంటే అసలు చాలా బాగుంటుంది మనకు కూడాను, వినడానికి కూడా చాలా బాగుంటుంది. సో హనుమాన్ జయంతి బేసిక్గా ఇది ఈ పర్ల్స్ ఇచ్చిన రోజు చైత్ర పౌర్ణమి అన్నమాట. ఆ రోజుని కూడా వాళ్ళు హనుమాన్ జయంతి కాదు, హనుమాన్ విజయోత్సవం కింద చేసుకుంటారు అన్నమాట. సో ఇది డిఫరెన్సెస్ ఇన్ టూ డేట్స్ అని చెప్పొచ్చు అన్నమాట ఇయర్ లో. చాలా అంటే చాలా చక్కటి ఉదాహరణలతో హనుమంతుని యొక్క గొప్పతనాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో హనుమంతుని పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వీడియో అనేది తెలియజేస్తారు డాక్టర్ ఆర్బి సుధ గారు. అంతేకాకుండా జాతకాలకి సంబంధించి, లైఫ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన వివరాలు ఏవైనా ఉంటే కనుక వాటిని గోప్యంగా ఉంచి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.